రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి సిద్ధమన్న ఎస్డిపిఐ పార్టీ నాయకులు. నంద్యాల అసెంబ్లీ పరిధిలోని పలు పంచాయతీలు మరియు వార్డులలో ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు, అభివృద్ధి కోసం, సమాన హక్కుల కోసం ఎస్డిపిఐ సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా పూర్తి స్థాయిలో పోటీకి సిద్ధమవుతోందని ఎస్డిపిఐ నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి ఎజాజ్ హుస్సేన్ ప్రకటించారు. ఈ కార్యక్రమంలో పలువురు ఎస్డిపిఐ నాయకులు మాట్లాడుతూ ప్రజల అభివృద్ధి, ప్రజల స్వరమే మా బలమని తెలిపారు. అలాగే ఎస్డిపిఐ పార్టీ లక్ష్యం ప్రజల హక్కుల కోసం గలం వినిపించడం, అవినీతి రహిత పాలన అందించడం, వెనుకబడిన వర్గాలకు న్యాయం చేయడం, ప్రజల కోసం ఎస్డిపిఐ పోరాటం కొనసాగుతుందని వారు తెలిపారు. ఈరోజు సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఎస్డిపి ఆఫీస్ నందు బ్రాంచ్ నాయకులతో మరియు పంచాయతీ నాయకులతో సమావేశం నిర్వహించి రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్లలో ఎస్డిపిఐ పార్టీ సత్తా చాటే విధంగా ప్రణాళిక రచించడం జరిగింది. 2026లో జరగబోయే స్థానిక సంస్థలలో దాదాపుగా ఎస్డిపిఐ నంద్యాల మున్సిపాలిటీలోని చాలా వార్డులలో పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. దానికి క్యాండిడేట్లు కూడా ఈరోజు మనము క్యాండిడేట్ల మీద కూడా చర్చించడం జరిగింది. మరియు పంచాయతీలను దాదాపు అన్ని మేజర్ పంచాయతీలు కూడా సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఎస్డిపిఐ పోటీ చేస్తుందని ఈ సందర్భంగా మీడియా సమావేశం పెట్టి తెలియజేస్తున్నాము. ముఖ్యంగా నంద్యాల పట్టణంలోని మరియు చుట్టుపక్కల ప్రాంతాల్లోని ప్రజలు ఎస్డిపిఐను ఆదరిస్తున్నారు. మేము చేసే పోరాటాలను ప్రజల కోసం చేసే పనుల నిమిత్తము మమ్మల్ని ఆదరిస్తున్నారు. అదేవిధంగా మీ ఆదరణ రాబోయే ఎలక్షన్లలో కూడా ఎస్డిపిఐ అభ్యర్థుల మీద పెట్టి మాకు ఓట్లు వేసి గెలిపించి పంచాయతీలకు మరియు మున్సిపాలిటీలకు పంపిస్తే ఇంకా ఎక్కువగా మరియు నిరంతరం ప్రజల కోసం పోరాటాలు చేస్తూ మరియు ప్రజా శ్రేయస్సు కోసం పనిచేస్తామని తెలియజేస్తున్నాం. జై హింద్, జై భారత్, జై భీమ్.